లవ్ అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఎలాంటి రియాక్షన్ తీసుకున్నారో కింద నేను వీడియో పెడతా, ఒక్క నిమిషం చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనీ డాన్సర్ అఫీషియల్. ఎట్లున్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీ లవ్ అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. చూడాలి. యాక్చువల్గా శ్రీకాంత్ విషయంలో ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. బయట నుంచి నాకు కాల్స్ మామూలుగా రావట్లేదు. ఎలాంటి కాల్స్ అంటే నాకు బెదిరిస్తున్నారు నాకు కాల్ చేసి. బట్ నేను ఎవరితో భయపడను, ఎందుకంటే తను నా ఫ్రెండ్. మీ ముందుకు నేను అన్ని చెప్తున్నా, అన్ని నిజాలు బయటకు వస్తున్నాయని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ నేను అన్ని పాయింట్ టు పాయింట్ అన్ని బయటికి తీస్తా. నేను చెప్తున్నా డెఫినెట్లీగా ఆయన చనిపోయే ముందు ఎవరెవరు ఏమేమి చెప్పారో వాళ్ళందరినీ బయటికి తీస్తా. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకున్న అందరూ. సో వానికి న్యాయం జరుగుతలేదని పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు కూడా న్యాయం చేయట్లేదు. సో ఇంకా అసలు ఉండి దేనికి ఇంకా చట్టం ఉండి దేనికి ఇంకా అదే ఇప్పుడు ఒక అమ్మాయికి జరుగుంటే డెఫినెట్లీ అందరు ముందుకు వచ్చి న్యాయం చేయాలి అని ప్రతి ఒక్కరు వచ్చి ధర్నాకు దిగేటోళ్ళు. అలాంటిది ఒక అబ్బాయికి ఇలా జరిగితే రానికి ఎవరు ముందుకు రావట్లేదు. అలానే వాళ్ళ ఊరోళ్ళు అందరు కలిసి ధర్నాకి తిరిగారు. సో ధర్నాకి దిగినాక పోలీసు వాళ్ళు ఎలాంటి రియాక్షన్ తీసుకున్నారో కింద నేను వీడియో పెడతా, ఒక్క నిమిషం చూడండి. సో చూసారు కదా వీడియో. సో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అదే మీ ఇంట్లో కూడా రేపు ఇలాంటివి జరిగితే మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు కదా. సో ఈ వీడియోని మీరు డెఫినెట్గా మీ స్టేటస్ వాట్సాప్లో కొంచెం వైరల్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని చూసి నాకు 10 మంది వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను దానికోసమే నేను అనుకుంటున్నాను. సో నాకు రెవెన్యూ కోసం, యూట్యూబ్లో నాకు డబ్బుల కోసం నేను ఏ రోజు చూసుకోలేదు. ఎందుకంటే సో నాకు వచ్చే దాంట్లో నేను 10% నేను డెఫినెట్గా నేను ఎవరికొకరికి ఇస్తూనే ఉంటా. సో ఆర్థికంగా నాకేం ఉండకపోవచ్చు, బట్ నాకు వచ్చిన దాంట్లోనే నేను 10% వాళ్ళకి ఇస్తాను నేను. సో డెఫినెట్గా డార్లింగ్, మీకు ఏమనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి రోజు మీ ఇంట్లో కూడా ఒక అబ్బాయికి జరిగితే మీరు ఊరుకుంటారా? నేను అడుగుతున్నా, ఊరుకోరు కదా. సో అందుకే నేను చెప్తున్నా, వాళ్ళ అమ్మ నాన్న బిక్కు అని ఏడుస్తుంటే వాళ్ళకి సరిగ్గా సపోర్ట్ కూడా లేదు చట్టం నుంచి. సో ఇంకా పోలీసులు ఉన్నారు దేనికి? వాడు చనిపోనికి కారణము ఒక అమ్మాయి కదా, ఒక అమ్మాయి కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడిని చంపేస్తా అన్నాడు. ఆ భయంతో కూడా వాడు చనిపోవచ్చేమో. మనకు తెలియదు కదా అక్కడ ఏం జరిగిందో. సో మీకు నేను చెప్పేది ఒకటే, సో ఇలాంటి పనులు చేయొద్దని చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు ఒక అబ్బాయికి జరిగింది, రేపు మీ ఇంట్లో జరుగుతాయి, మీరు ఊరుకోరు కదా. సో మీ డెఫినెట్గా మీ సపోర్ట్, మీ లవ్ అండ్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. సో లవ్ యూ గైస్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నా. సో శ్రీకాంత్ విషయంలో ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఇస్తూనే ఉంటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, లవ్ యూ అందరికీ.